మన హిందూ ధర్మంలో పామును పూజించడం అంటే ఏదో అనవసరంగా పాలు పోసేయడమో, తెగ పాలు పోసేయడం, కొంతమంది గుడ్లు కూడా పెడుతూ ఉంటారు. అది ఎందుకండి? అవన్నీ అవసరం లేదు. అసలు ఎందుకు పూజిస్తారు అంటే, ప్రతి ఒక్క పాముకి భగవంతుడికి సంబంధం ఉంది. శివుని మెడలో ఉండే పాము వాసుకి మనోవాంఛలకి, కోరికలకి నియంత్రణలో ఉంచుకునే దానికి చిహ్నం అనమాట. ఆయనే తన మనోవాంఛలని తన కోరికల్ని ఎట్లా నియంత్రించుకుంటున్నాడు తనలో ఉన్న వాటిని అని మనకు చూపిస్తున్నాడు భగవంతుడు. అందుకని మనం ఆ పాముని పూజించడం ఏంటంటే ఇవి తెలుసుకోవడం, ఎలా నియంత్రించుకోవాలి మనల్ని మనం ఎలా అదుపులో ఉంచుకోవాలి అని తెలియజేస్తుంది అనమాట. ఇంకొక విషయం ఏంటంటే, పొలం గట్ల దగ్గర పాము తిరుగుతూ ఉంటుంది కదా, అలా పూజించడం ఏంటంటే, మేము తెలియక తొక్కిన, నీకేమైనా హాని కలిగించిన క్షమించమని, క్షమాగుణం ప్రకృతిలో ఒక భాగం కదా పాములు కూడా. అందుకనమాట అదనమాట నాగల చవితి, నాగుల పంచమి విశిష్టత. అందుకని పూజిస్తాం. ఏదో అర్థం పర్థం లేకుండా, సంబంధం లేకుండా హిందూ ధర్మంలో ఏది జరగదు, ఏది చెయ్యరు. కానీ మనం అసలు వదిలేసి కుసర పట్టుకుంటాం. పాలు పోసేయడం, ఊపిరాడడం అండి, అట్లా చేయొద్దు. గుడ్లు పెట్టడం, పసుపు కుంకుమలో తెగేసేస్తుంది. దండం పెట్టుకోండి, చిన్న బొట్టు పెట్టండి. ఇదనమాట ఆసంది. విష్ణువుకి ఆదిశేషుడు, అలా ప్రతి ఒక్కరికి. విఘ్నేశ్వరుడు ఏమంటారు, నాగభూషణుడు ఆయన కూడా. ఇంకా మీకు ఏమైనా తెలిసి ఉంటే కమెంట్ చేసేయండి. వెళ్ళొస్తాను. మీ అలుపెరగని బాటసారి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అలుపెరగని బాటసారి.